అష్టావక్ర సంహిత చాప్టర్ 18 టాక్ 91. ఇప్పటి వరకు అష్టావక్రుడు చెప్పిన అన్ని సూత్రాల్ని నిజంగా ఒక సూక్ష్మ దృష్టితో చూస్తే అన్ని ఒకే విధంగా ఉన్నట్టు అనిపించినప్పటికీ మనస్సు యొక్క భిన్న స్వభావాలు, భిన్న వైఖరులు, అహంకారము, మనిషి తను ఆనందంగా ఉండకుండా చేసుకోవడానికి చేసే అన్ని ప్రయత్నాలు ఏవేవి మనిషిని బంధిస్తాయి, వేటి నుంచి మనిషి పారిపోవాలనుకుంటున్నాడు, వేటిని మనిషి పట్టుకోవాలనుకుంటున్నాడు, వీటన్నిటికీ అతీతంగా ఉన్న సాక్షి చైతన్యం అంటే ఏంటి, మూఢుడెవడు, జ్ఞానెవడు, ధీరుడెవడు, మహాశయుడెవడు, ఇట్లాంటి రకరకాల విషయాలు చాలా సూక్ష్మంగా చర్చించబడ్డాయి. ఏదైనా ఒక్కసారికి అర్థం కావాలని లేదు. సంవత్సరానికి విషయం అర్థమైనా సాధన లేకుండా నువ్వు మోక్షాన్ని అనుభవించవచ్చు. ఇది హైపోథెసిస్ కాదు. సాధనలోనే మోసం ఉంది, కానీ నీ సహజ స్థితిలో ఏ మోసం లేదు. ఇప్పుడు నేను చెప్పాను అనుకో, నిద్ర వస్తుంది, నిద్ర నీ సహజ స్వభావం, ఇందులో ఏ మోసం లేదు. ఈరోజు కాకపోతే ఈరోజు, మధ్యాహ్నం కాకపోతే రాత్రి, కాకపోతే రేపు, కాకపోతే ఎల్లుండి, ఎప్పుడో ఒకప్పుడు నిద్ర ఖచ్చితంగా వస్తుంది. నిద్ర ఉంది, దానికి సమీపానికి నువ్వు వెళతావు, నిద్రకు నువ్వు సరెండర్ అవుతావు. కానీ ప్రపంచంలో ఏవైతే సాధించాలని బయలుదేరావో దెర్ ఇస్ నో గ్యారంటీ. ఎందుకు సాధన అనేది మనిషికి మోక్షాన్ని ఇయ్యదు, విముక్తిని ఇయ్యదు, లిబరేషన్ ఇయ్యదు అనేది ఒక తేలికైన పరిభాషలు చెప్పి అక్కడి నుంచి ఈరోజు అష్టావక్ర మహాగీత సూత్రంలోకి వెళదాం. ఈరోజు సూత్రం కూడా చాలా అద్భుతమైంది. ఈ లాస్ట్ కపుల్ ఆఫ్ సూత్రాస్ అష్టావక్రుడు మూఢత గురించి చెప్తున్నాడు. సమాజంలో మూఢత అనంతంగా ఉంది. అయితే సాధన ఎందుకు లిబరేషన్కి అడ్డంకి అన్నది చిన్న విషయం చెప్పి ముగిస్తే మీరు ఆలోచించుకోండి. నేను చెప్పేది ఏది నమ్మొద్దు. నేను ఒక కౌన్కిస్కా గొట్టంగాని చూడదు. ఒక చెట్టు మీద పిట్ట కూస్తుంది అట్ట నేను ఈ క్షణం ఏదో కూస్తున్నాను, డోంట్ కేర్. బట్ దాని గురించి ఒక్కసారి ఓపెన్ మైండ్తో చూడండి. ఏదో చెప్తున్నాడు, నిజమా కాదా? నా నుంచి మీకు ఏ లాభం లేదు, మీ నుంచి నాకు ఏ లాభం లేదు. మనం ఎప్పుడు కలుసుకోవద్దు. మన మధ్యన ఒక ట్రాన్స్పైర్ ఉండొద్దు, ఏ ట్రాన్సాక్షన్ వద్దు. నేను మీకు నమస్తే పెట్టను, మీరు నాకు నమస్తే, ఏం అక్కర్లేదు. బట్ లిబరేట్ వేర్ ఎవర్ యు ఆర్. ఒకసారి అక్కడే కుదురుగా కూర్చొని ఈ విషయం వైపు చూడండి. సాధనలో విముక్తి ఎందుకు లేదనే దానికి చిన్న సూత్రం. సాధన చేసేవాడు మిగులుతున్నాడు, కర్తభావన మిగులుతుంది, ఇదొకటి. రెండవది, సాధనలో డిగ్రీస్ ఉంటాయి. ఒక ముగ్గురు వ్యక్తులు ఒక విషయాన్ని సాధన చేసినప్పుడు ఆ ముగ్గురు వ్యక్తులు ఎవరు ఎక్కువ సాధన చేస్తే ఎంత ఫలితం వచ్చిందనే చర్చ ఖచ్చితంగా వస్తుంది. ఒకవేళ నువ్వు ఒక్కడివే సాధన చేసావు అనుకో, నీకు ఎప్పటికీ ప్రగతి తెలియదు. ఎగ్జాంపుల్, ఇప్పుడు ఊర్లో నువ్వు పెయింటింగ్ చేస్తున్నావు, ఒక్కడివే సాధన చేస్తున్నావు, వైలిన్ ప్రాక్టీస్ చేస్తున్నావు, ఒక్కడివే చేస్తున్నావు, నువ్వు బాగా వాయిస్తున్నావు లేదా నీకు ఎప్పటికీ తెలియదు. సాధనలో పోలిక చాలా అవసరం. ఇది అర్థం చేసుకుంటేనే అర్థమయ్యే విషయం. ఎందుకంటే అంతా పరిగెడుతున్నారు కాబట్టి, అందరూ పరిగెడుతున్నారు, ఎవరు నిలబడి చూడటం లేదు. సాక్షి అంటే ఇప్పటి వరకు ఏవో చేసిన నీవు, ఇప్పటి వరకు మనసు ఆడే రకరకాల ఆటల్లో పరిగెత్తిన నీవు మొట్టమొదటిసారి నిర్ణయించుకున్నావు ఎక్కడికి పోయేది లేదు, బాత్కథం. ఈరోజు అష్టావక్రుడు ఆ విషయం గురించే చెప్తున్నాడు. క్వా నిరోధో విమూఢస్య యో నిర్బంధం కరోతి వై స్వరామ స్వైవ ధీరస్య సర్వదా సౌపకృత్రిమం. ఈ సూత్రం ఈ సమాజంలో ఉన్న ప్రతి ఒక్కరికి సంబంధించినట్టు అనిపిస్తుంది నేను చెప్పగానే. అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు? చిత్త నిరోధం బలవంతంగా హఠంతో చేసేవాడు అజ్ఞాని. ఇంతకు మించి ఏమి లేదు. ఒకసారి చూడు, ఏదన్నా నువ్వు బై ఫోర్స్ నియంత్రించాలనుకుంటున్నావా? ఇది స్ప్రింగ్ లాంటిది. స్ప్రింగ్ని ఎంతసేపు ఒత్తి పడతావు? అతడు ఏం చేస్తాడు? నిరోధాన్ని సాధించలేడు, అట్లా తను అనుకున్న దాన్ని సాధించలేడు, కానీ ఏదో చేశానన్న ఒక భావన మాత్రం అతనిలో కలుగుతుంది. అష్టావక్రుడు ఏమంటున్నాడు? క్వ నిరోధో విమూఢస్య అంటే చిత్త నిరోధం బలవంతంగా హఠంతో చేసేవాడు అజ్ఞాని. యో నిర్బంధం కరోతి వై. అతను ఏం నిర్బంధం చేస్తున్నాడు? ఆ నిర్బంధం చేసే దేవుడు, కానీ అతను నిర్బంధం సాధించలేడు. స్వరామ స్వైవ ధీరస్య. ఎవడైతే
నిశ్చయ బుద్ధితో నిశ్చింతగా ఉంటాడు, స్వాభావికంగా ఉంటాడు, సర్వదా సౌపకృత్రిమం. అతను సహజంగా నిరోధం సాధిస్తాడు. ఇక మిగతా ఇలాంటి కృత్రిమ చేష్టల్లో అతను పడడు. ఆర్టిఫిషియాలిటీ ఏముండదు. సో ఈ సూత్రం ఇప్పుడు ఎవరెవరైతే, నేను రీసెంట్గా ఒక ఆశ్రమానికి పోయాను, వాళ్ళు అక్కడ రాత్రిపూట నిద్రపోకుండా ఉండడాలని ఒక హఠం పట్టారు. దానికి ఏదో పేరు, దానికో గురువు, దానికో గుంపు, దానికి ఒక ఫిలాసఫీ. ప్రకృతికి అగెనిస్ట్ వెళుతున్నారు కదా, దానికి ఎంత పెద్ద పేరు పెడితే ఏమి? యు ఆర్ గోయింగ్ అగెనిస్ట్ నేచర్. నేను చెప్పాను తినకుండా ఉండండి. ఇప్పుడు నిద్రపోకుండా ఉంటా అన్నప్పుడు కదలకుండా నిద్రపోకుండా ఎందుకు ఉంటున్నారు? హాయిగా పని చేస్తూ ఉండండి. అట్లా చేస్తే అలసిపోతుంది బాడీ. సో అర్ధరాత్రంతా ఒక్కరే అట్లా కూర్చొని ఏదో సాధించామన్న భావన మిగులుతుంది లాస్ట్కి. ఇది ఎప్పటికీ అర్థమవుతుంది ఈ మానవ జాతికి. సో బలవంతంగా ఎవడైతే నిరోధం చేస్తాడో వాడు ఓడిపోవడం తథ్యం. ఎందుకో తెలుసా? నువ్వు ఒక్కటి నిరోధం చేయాలనుకుంటున్నావు, ఓకే, ఆ నిరోధించేది ఎవరు? నువ్వే. ఇది ఎలాంటిదంటే, నువ్వు బార్ రెస్టారెంట్కి పోవాలనుకుంటున్నావు, కానీ అటువైపు వెళ్లకుండా ఇప్పుడు నిరోధించి నువ్వు ఇంకెక్కడికో బంధువుల ఇంటికి వెళ్తున్నావు అనుకో. సో నువ్వు బంధువుల ఇంటికి వెళ్ళినప్పటికీ నీ మనసులో బార్ రెస్టారెంటే ఉంటుంది. నువ్వు అనుకుంటున్నావు ఈ క్షణం నిరోధించి ఎటువైపు వెళ్ళానని, కానీ నీ మనసులో అదే రాజ్యం వెళుతుంటుంది. నువ్వు ఫిజికల్ రియాలిటీలో వేరే దగ్గర ఉండొచ్చు, బట్ సైకలాజికల్లీ యు స్టక్ సమ్వేర్. సో ఇక్కడ ఒక ఆలోచనతో ఇంకొక ఆలోచన పోరాడుతూ ఉంటుంది. చిత్తంతో చిత్తం ఎట్లా పోరాడుతుంది? ఇక్కడ విషయం అది కాదు. అష్టవక్రుడు ఫస్ట్ నుంచి చెప్తున్నది అదేమిటి? అవసరం లేదని తెలుసుకోవడంతో చిత్తము సహజంగా అణుగుతుంది. దీనికి 2 పదాలు ఉన్నాయి. చిత్త నిరోధం అందరికీ తెలుసు. చిత్తాన్ని నిరోధించవలసిందే. నేను చెప్తాను అబ్సల్యూట్లీ నాట్. చిత్త నిరోధం అనేది ఉంది, అట్లా కాకుండా చిత్త స్వభావం కూడా ఉంది. సో ఏదైతే అవసరం లేదని తెలిసిందో అక్కడ చిత్తము సహజంగా తన స్వభావంలో అట్లా సంలీనమై ప్రశాంతంగా ఉంటుంది. ఎగ్జాంపుల్, ఒక హస్బెండ్ భార్యతో చీరలు కొనడానికి పోయాడు. చీరలు ఎంత ధరవైనా కానీ, ఎంత అందమైనవైనా కానీ అక్కడే కూర్చుని కుర్చీలో తన పనిదో తాను చేసుకుంటాడు. తన చిత్తంలో ఇంత అలజడి కూడా రాదు. ఆ చీరలను చూసి అబ్బా ఎంత మంచి చీరలు, నేను కూడా కొనుక్కోవాలనిపిస్తుందా? అవసరం లేదని తెలిసిపోయింది, అంతే. అట్లా ప్రపంచంలో ఉన్న రకరకాల విషయాలు మొదటిసారి అవసరం లేదని తెలిసిపోయింది. తద్వారా చిత్తము నువ్వు నిరోధించాల్సిన అవసరం లేదు. ఇప్పుడు నీకు చీరలంటే ఆసక్తి ఉంది, కానీ అటువైపు వెళ్ళకూడదని నిన్ను నువ్వు ఆపుకుంటున్నావు, అట్లా నిరోధిస్తున్నావు. అదే అజ్ఞానం అంటే. దానికంటే దాంట్లో పడి దొర్లు పో. నీకు మమత తీరే వరకు, నీకు నీ యొక్క రకరకాల క్యూరియాసిటీలు తీరే వరకు ఏం చేస్తావో చేసుకోపో. అప్పుడు నువ్వు దాంట్లో పడి దొర్లుతున్నా, నీ మనసులో ఏ వ్యామోహం ఉండదు. ఏదో ఒకటి చేయిపో. సో అర్థం చేసుకోవాల్సింది, నువ్వు ఏం చేసినా సరే మనస్సే. సో నువ్వు ఏం చేసినా సరే మనస్సే. సో మనస్సు నిన్ను ఖాళీగా ఉండనీయదు. అటు ఇటు అటు ఇటు పరిగెత్తు అని చెప్తుంది. సో మనస్సు యొక్క స్వభావం ఎగిసి పడడం, ఎగిరి పడడం. ఆ తర్వాత ఏదో సాధించుపో అంటది, ఏదో చెయ్యిపో అంటది. నేను మనస్సు గురించి ఆత్మదర్శనంలో ఒక చిన్న కవిత రాసిన. ఆత్మదర్శనంలో ఇలా రాశాను మనస్సు గురించి. అజ్ఞానం మనస్సు, అజ్ఞాని మనస్సు, ఆతృత మనస్సు, ఆదుర్దా మనస్సు, చీలిక మనస్సు, పోలిక మనస్సు. మనసు అల, మనసు కల, మనసు వల, మనసు ఆలోచనల అలల వల, మనసు తలపుల తల, మనస్సు రహస్యాల కావల. అసలు ఏమిటి మనస్సు? ఉందనిపిస్తుందా? కనిపిస్తుందా? కనిపిస్తోంది అనిపిస్తుందా? శరీరంలో ఉందా? శరీరం బయట ఉందా? అందులోనే శరీరం ఉందా? మనసు పో అంటుంది, మనసు పరిగెత్తమంటుంది, పరిగెత్తుతుంటుంది, పరుగాపకంటుంది, పరుగాపమంటుంది, అంతలోనే అలసిపోయానంటుంది. అన్ని కష్టాలు నాకేనా అని సొలసి వాలిపోతానంటుంది, పారిపోతానంటుంది, పోయి గంగలో కలిసిపోదామంటుంది మనసు మాయా అంటాడు ఒకడు, మిథ్య అంటాడు ఒకడు, మిస్టరీ అంటాడు మరొకడు. అంటాడు మనసు బేలా అని, లీల అని. అరెరే మనసుకెన్ని నిర్వచనాలు, కనిపించని కనికట్టు వెనుక ఎన్ని వ్యాఖ్యానాలు.
ఒరిస్సా, మనసొక పూల తోట, మనసొక ముళ్ళబాట, మనసొక జోలపాట, లాలిపాట, మనసొక గాలి మాటల ఒట్టి మూట, మనసొక ఆలోచనల కోట, మనసు అలల మీద నీ నోటి మాట, ఆలోచనల కలసి మనసు, ఆలోచనల ఎగిసే మనసు, ఆలోచనల తడిసే మనసు, ఆలోచనల పసిడి మనసు, మూలాధార నుంచి సహస్రారం వరకు అటూ ఇటూ పరిగెత్తే చిన్న పిల్లవాడే మనసు. ఆ మనసు స్వభావం విస్మరణ, ఆ మనసు భావం సంస్మరణ, ఆ మనసు ప్రయాణం సంస్కరణ. నీటికి గాలి తగిలితే అలలు, మనసుకు ప్రపంచం తగిలితే ఆలోచనలు, మనసుకు నచ్చినది నచ్చనిది కనబడితే ఆలోచనలు, సంవేదనలు. మనసు అణిగేదెలా, ఈ మనసును అణిచేదెలా, మనసుని నిగూఢ ఏకాంతంలోకి ప్రశాంతతలోకి నెట్టేదెలా. ఇది ఊరికే సరదాగా ఒక పోయిట్రీ లాగా రాసింది. బట్ దట్స్ హౌ మైండ్ అంటేనే ఇట్స్ వెరీ పోయిటిక్, అబ్స్ట్రాక్ట్. సో మనసు నిరంతరం ఏదో చేయమని చెప్తుంది. అష్టవక్రుడు ఏం చెప్తాడు, జస్ట్ కొంతకాలం అసలు ఇప్పుడు ఎవరన్నా ఈ ప్రయోగం చేయండి, ధ్యానము చేయకండి, ఏమి చేయకండి, హఠం పట్టకండి, సాధించాలనుకోకండి, కదలకుండా ఒక చోట కూర్చోండి ఎవ్రీడే, జస్ట్ సిట్ దేర్. ఈ జీవితంలో అద్భుతం జరుగుతుంది. కానీ ఆ కూర్చోవడం చాలా కష్టం. అందరు అంటారు ఏదో చేయడం చాలా కష్టం. కాదు, ఏమి చేయకుండా ఉండడం చాలా కష్టం. సో సాక్షి భావన అంటే అది ఏ మనసు ఏం చేసినా ఏ స్పందన లేకుండా ఊరికే అట్లా ఉండు, జడ పదార్థంగా ఉండకు. చూడు, ఇప్పుడు నీ ఎదురుగా ఒక చిన్న పిల్లవాడు, రీసెంట్గా ఒక మదర్ వచ్చినప్పుడు నేను చెప్తే తను చూసి ఎంత ఆశ్చర్యపోయి ఏడ్చేసిందో. ఆ పిల్లవాడు ఎప్పుడు కిచెన్లో పరిగెత్తి ఏదో నేను ఒకసారి కుర్చీ చేసుకుని కూర్చో వదిలి, అతను మంట దగ్గరికి చేయబెట్టి వెళ్ళినప్పుడు ఆపు, అతన్ని ప్రొటెక్ట్ చేయి, అతనికి ఏ ప్రమాదం మిగతా వదిలేసిందట మొట్టమొదటిసారి. ఫస్ట్ టైం షీఈస్ విట్నెసింగ్ హర్ కిడ్. తను ఈ 5-6 సంవత్సరాలు ఎప్పుడు చేయలేదు అది. కుర్చీ వేసుకొని నేను చెప్పాను, నన్ను నమ్ము, చూడు, నిజంగా చూడు, తద్వారా నన్ను నమ్మిన విషయం కూడా పక్కకి వెళ్ళిపోతుంది. ఆ తర్వాత నిజంగా చూసింది. అతను ఆశ్చర్యపోయి అటు ఇటు గంతులేసి వాళ్ళ అమ్మ దగ్గరికి వచ్చి చూపించి తర్వాత ఫైనల్గా ఏదో పిండో బియ్యం మొత్తం నెత్తిన పోసుకున్నాడంట. ఆమె చూస్తూ ఉంది, పరిగెత్తుకొచ్చి అమ్మను పట్టుకున్నాడు, చూస్తూ ఉంది. ఆ తర్వాత హీ వాజ్ సో సాటిస్ఫైడ్, అట్లా వెళ్ళి టీవీ పక్కన అట్లా నిద్రపోయాడంట. ఎంత గాఢమైన నిద్ర అంటే నిద్ర పుచ్చాలంటే ఈమెకు తల ప్రాణం తోకొచ్చేది. నిజానికి మనిషికి తోకు ఉండదు కదా, ఎందుకు అట్లా అంటారో తెలియదు. ఎనివే, సో తల ప్రాణం బొటన వేలుకు వచ్చేది. సో దట్స్ వాట్ మైండ్ డస్. నాకు ఫోన్ చేసింది, అసలు ఇలా జీవితకాలం ఉంటుంది, నేను ఉండు జీవితకాలం. సో ఇక్కడ నేను మీకు ఒక విషయం చెప్పాలనుకుంటున్నా. ఇక్కడ 2 రకాల, ఇక్కడ ఏదైతే చిత్త నిరోధం ఉందో అది విల్ పవర్ వల్ల కూడా సాధ్యమవుతుంది. కొందరు కిల్లింగ్ స్పిరిట్ ఉన్న వాళ్ళు ఉంటారు, అడాల్ఫ్ హిట్లర్ లాంటి వాళ్ళు ఏం చేస్తారు, ఏదేమైనా నిరోధిస్తారు. దే బికమ్ సో కట్టర్, సో డేంజరస్. అది కాదు ఇక్కడ అర్థం చేసుకోవడం వల్ల మనస్సు సహజంగా అణగడం. సాక్షి భావన విల్ పవర్ కాదు, సాక్షి భావన సంపూర్ణ అంగీకారంలో నువ్వేం నియంత్రించట్లే. రెండోది విల్ పవర్లో నువ్వు నియంత్రిస్తున్నావు, అన్నిటినీ నియంత్రిస్తున్నావు, నిన్ను నువ్వు నియంత్రించుకుంటున్నావు. సో ఈ చిన్న వ్యత్యాసం ఉంది, మీరు గమనించాలన్నా మనవి. సో మనసు స్వభావం అటు ఇటు పరిగెడుతుంది. పాపం, ఏమి చేయకపోతే నిద్రపో అంటుంది, నువ్వేదో సాధించడానికి పుట్టావు అంటుంది, లేకపోతే నువ్వు వేస్ట్ ఫెయిల్ అంటుంది. సో ఈ మనస్సు జస్ట్ ఒక ఫ్యాకల్టీగా ఉపయోగించుకోండి. దాంట్లో ఇప్పటి వరకు చిన్నప్పటి నుంచి రకరకాల విషయాల సమాచారాన్ని పోగు చేసుకుని అక్కడి నుంచి రకరకాల ఆలోచనలు ఇస్తుంది. అట్లాగే చచ్చిపోమని కూడా చెప్తుంది. డోంట్ బిలీవ్, యూజ్ ద మైండ్, డోంట్ బిలీవ్ ఇన్ ద మైండ్. అవసరానికి వాడుకోండి, ఒక కత్తి లేకపోతే ఒక చెంబు లేకపోతే ఒక స్పూన్ ఎలా ఉపయోగపడుతుందో అట్లా. ఇప్పుడు నెక్స్ట్ అష్టవక్రుడు చెప్పే సూత్రం నిజంగా చాలా చాలా బ్యూటిఫుల్. అసలు అష్టవక్రుడు ఈ సూత్రంలో చెప్తున్నాడు, అజ్ఞాని చిత్త నిరోధం సాధించలేడు, చిత్త నిరోధానికి సమాధిని అవలంబిస్తాడు, హఠయోగాన్ని అవలంబిస్తాడు. కానీ ఆశ్చర్యం, అష్టవక్రుడికి చెప్తున్నాడు, అతను సమాధి నుంచి లేవగానే చిత్తం లౌకిక విషయాల్లోకి పరిగెడుతుంది అనమాట. సో దేని మీద రమణ మహర్షిని చూసారా, పరిగెత్తేది ఏమీ లేదు అసలు. ఇప్పుడు చాలామంది నన్ను అడుగుతారు, ఎందుకు నువ్వు బయట తిరగవు అంటే అది అయిపోయింది బాయ్ సాబ్. ఇప్పుడు నేను నా ఎదురుగున్న గోడ చాలు నాకు ఈ జీవితకాలం. అంటే
ఏమేం చేయాలో అన్నీ చేయబడ్డాయి. మనసు పూర్తిగా అణిగిపోయిందంతే. అవసరాలు ఉన్నాయి, వ్యామోహాలు ఏమీ లేవు. ఈ చిన్న వ్యత్యాసం తెలియక చాలామంది ఏమేమో అంటారు అనుకోండి. అట్లీస్ట్ నేను మొన్న కొందరు మిత్రుల గురించి కామెంట్ చేసిన, నాకు వాళ్ళ మీద కోపం లేదు. అంటే నోటీస్కి తీసుకొస్తే అది కూడా ఏదో దుగ్ధతోనో లేకపోతే కర్తాభావంతోనో చేస్తున్నట్టుగా చెప్పడం, చాలామందికి చెప్పడం. ఇంకొకటి, నేను ఎప్పుడు అష్టవక్ర సంహిత చెప్తున్నా ద్వైతం ఉంది, మీరున్నారు నేనున్నాను. అందుకని అలాంటి విషయం ఖచ్చితంగా వస్తుంది. శిష్యుడు ఉన్నంతసేపు గురువు ఉంటాడు, శిష్యుడు ఇంటికి పోవగానే గురువు ఇంటికి వెళ్ళిపోతాడు, అక్కడ ఎవరు లేరు. అష్టవక్రుడు అంటాడు, భావస్య భావకః కశ్చిత్ కించిత్ భావకోపరా ఉభయా భావకః కశ్చిత్ ఏవం ఏవా నిరాకుల అంటే ఎలాంటి వ్యాకులత లేని స్వస్థ చిత్తము గలవాడు. సో ఈ సూత్రం ఏమిటి? లోకంలో ఒకరినొకరు, ఒకరి భావాలను ఒకరు మన్నించుకుంటూ అట్లా బతికేస్తారు. ఇంకొకడు ఎవరి భావాల్ని మన్నించడు, తద్వారా ఒక వాగ్వివాదం ఏర్పడుతుంది. సో సత్యంతో పనిలే. నేను చెప్పేది నీవు నమ్ము, నువ్వు చెప్పేది నేను నమ్ముతా. నేను చెప్పేదానికి నువ్వు గౌరవించు, నువ్వు చెప్పేదానికి నేను గౌరవిస్తా. నువ్వు గౌరవించకపోతే నేను ఉద్యమం చేస్తా, నేను గౌరవించకపోతే నువ్వు నా దవడ బలగొట్టు. ఇది ప్రపంచం. అష్టవకుడు చెప్తున్నాడు, ఉభయ భావక కశ్చిత్ అంటే భావ అభావాలు దేన్ని పట్టించుకోడు అసలు. అతను నిరాకులుడు అంటే ఎలాంటి వ్యాకుల లేనివాడు, నిశ్చలుడు, స్వస్థ చిత్తుడు. అట్లా ఉండండి అంటున్నాడు. దీని సారం ఏమిటి అసలు? ఏదైనా గొడవ జరిగినప్పుడు నీకెందుకు పబ్లిక్ సపోర్ట్ కావాలి తెలుసా? అంటే నీ ఈగోని, నీ మాటలను సమర్థించే సత్యంతో పనిలే. చాలాసార్లు సత్యం ఏవ జయతే, సత్యము జరగదు. గుంపు ఏవ జయతే, బలం ఏవ జయతే, మదం ఏవ జయతే, అవి గెలుస్తాయి. డబ్బు అధికారం ఏవ జయతే. సత్యం ఎక్కడ గెలుస్తుంది? సత్యము గెలవదు, ఓడిపోదు, అది అతీతంగా ఉంటుంది. ఇప్పుడు ఆకలి గెలుస్తుందా, ఓడిపోతుందా? నిద్ర గెలుస్తుందా, ఓడిపోతుందా? దానికి ప్రత్యర్థి లేనప్పుడు గెలుపోవటంలో ఎక్కడివి? సో ఇప్పుడు అష్టావకుడు చెప్పిన సారం అర్థమైతే ఇది అర్థమవుతుంది. అంటే కర్తాభావనే లేదు, వేరొకడు లేడని తెలిసినప్పుడు ఇక ఎవరి పట్ల ఏ వైఖరి ఉండదు. సో ఇప్పుడు ఏదైనా చిన్న గొడవ జరుగుతుంది, ఈ విషయాన్ని మీరు అర్థం చేసుకుంటూ ఉపయోగపడుతుంది. ఆ గొడవకి వెళ్ళినప్పుడు మీరు ఎవరి పక్షము తీసుకోకుండా ఉండండి. ప్రపంచం అంతా కోరుకుంటుంది మీరు పక్షం తీసుకోవాలని. ఇప్పుడు నేనున్న ఎవరి పక్షము తీసుకోను. ఒకసారి ఇట్లా జరిగింది. ఒక పెద్ద ఆవిడ నా దగ్గరకు వచ్చింది. అప్పుడు నేను ఆత్మకథ చేతిరాత్తో రాస్తున్నా. 2015, 16, 17 ఆ ప్రాంతంలో. అంటే లాంగ్ పీరియడ్, ఎవ్రీడే ఐ యూస్ టు రైట్ ఫర్ 2 hours. అది చాలా డిఫికల్ట్ ప్రక్రియ. అంటే అక్షర దోషాలు పోతే మళ్ళీ సవరించుకోలేము. తర్వాత వాటర్ కలర్ పెయింటింగ్స్ ఉన్నాయి. తర్వాత ఒక్కొక్కసారి ఆ పెన్ను స్ప్రెడ్ అవుతుంది. ఏదో నేను ఆ పనిలో వ్యస్తమై ఉన్నాను. అప్పుడు ఈవిడ వచ్చి చెప్తుందనమాట, నీకు ఒక విషయం చెప్తాను, చెప్పు. నేను ముందే చెప్పాను, నువ్వు విషయం చెప్పు, బట్ నేను నా నుంచి ఏ ఒపీనియన్ కోరొద్దు నువ్వు అంటే. సరే, మా కోడల గురించి చెప్పాలి అని కోడల గురించి చాలా చెప్పింది. నేను చెప్పాను, ఆమె ఓవరాల్గా చెప్పాలనుకున్న పాయింట్ ఒకటే, మా కోడలు అంత మంచిది కాదు, దుర్మార్గురాలు అని నేను చెప్పాను. ఇప్పుడు నువ్వు చెప్పిందంతా రికార్డ్ చేశాను, తనకు పంపిస్తాను. తను కూడా వచ్చినప్పుడు తన ఒపీనియన్ నేను వింటాను, నీ గురించి ఏం చెప్తా అది కూడా రికార్డ్ చేసి నీకు పంపిస్తాను. ఈ రెండింటి తర్వాత అప్పుడు నేను నా ఒపీనియన్ చెప్తాను. ఆమెకు అసలు షాక్ తిన్నది. నేనేం రికార్డ్ చేయలే, ఏం చేయలే. నాకు దండం పెట్టి, నీకు దండం, నీకు చెప్పుకుంటే నాకు హాయిగా ఉంటుంది. అరే, నాకు హాయిగా ఉండటానికి నన్ను ఎందుకు వాడుకుంటున్నావు? గోడకు చెప్పుకోరాదు, దేవుడికి చెప్పుకోపో. ఇప్పటి వరకు జీవితంలో తను నన్ను ఎప్పుడు చూసి నవ్వుతుంది. నేను తర్వాత చెప్పాను కూడా, అంటే ఇంత వయసు వచ్చింది ఇంకా వేరే వాళ్ళ గురించి ఆలోచిస్తున్నావా? సో అవును కాదు, ఈ రెండింటికి ఆవలని ఉండు. నీ అనుభవం ఎవరితో అవుననిపించుకో, కాదనిపించుకోకు. ఇప్పుడు నేను నిన్ననో మొన్ననో ఒకసారి టాక్లో చెప్పాను. అదేమిటి, ఇప్పుడు నేను ఇలా ఉన్నాను, 100 మంది నా స్థితి మంచి స్థితి కాదన్నా
నా స్థితి 100 మంది మంచి స్థితి అన్నా దాంతో నాకు వచ్చేది లేదు, పోయేది. నేను పెయింటింగ్ వేశాను, ఒకడు చాలా బాగుంది అంటాడు, ఒకడు బాగాలేదంటాడు. అన్నిటికీ పెయింటింగ్కి ఏ సంబంధం? నేను ఎదురు చూసేది ఎవరి కోసం? ఒకవేళ ఎదురు చూడవలసి వస్తే యథావిధిగా ఉన్నది ఉన్నట్టు డిస్క్రైబ్ చేసేవాడి కోసం నేను సెర్చ్ చేస్తాను. అట్లాంటి వాళ్ళు నా ఫ్రెండ్స్, అట్లాంటి వాళ్ళతో నేను మాట్లాడతాను. కాస్త ఎక్కువ తక్కువ చెప్పేవాడు ఎప్పుడు సత్యాన్ని చూడలేడు. సో అష్టావక్రుడు చెప్తున్నది అదే, భావస్య భావక కశ్చిత్ కించిత్ భావకోపర. అంటే ఈ ప్రపంచంలో ఉన్నవాళ్ళు ఒకరి భావాలు ఒకరు మన్నించుకుంటూ, ఒకరి సిద్ధాంతాలు ఒకరు గౌరవించుకుంటూ, ఒకరి జెండాలు ఒకరు కప్పుకుంటూ, ఒకరి సాంప్రదాయాలను ఎందుకో తెలుసా, విదిన్ నో టైం గొడవ అవుతుంది చెప్పడానికి. అది ఇప్పుడు కొన్ని వందల సంవత్సరాలు ఈ భూమి మీద మత యుద్ధాలు జరిగాయి. దానికి కారణం ఎవరు? ఆ ఫాదర్సు, దాని యొక్క మత పెద్దలు, ఆ ప్రవచనకారులే కదా. ఒకవేళ వాళ్ళే డిసప్పీర్ అయిపోయింది అనుకోండి, ఆ మత గ్రంథము డిసప్పీర్ అయిపోయింది, అసలు గొడవ ఉంటుందా? ఎవరు క్రియేట్ చేస్తున్నారు గొడవలు? సో ఉంది, నీ కంటికి కనబడని దాన్ని ఉంది లేదు అని ఎట్లా వాదిస్తావు? సత్యము కంటికి కనబడదు, దేవుడు కంటికి కనబడడు, భగవంతుడు కంటికి కనబడడు. మన అనుభవం అయితే వేరు. ఇప్పుడు నిద్ర ఉంది కాబట్టి ఎవరు తర్కి నిద్ర ఉందా లేదా, కానీ నిద్రలో సుషుప్తి ఉందా లేదా అనే తర్కం ఎప్పుడు ఉంటుంది. అట్లాగే ధ్యానం చేస్తే లిబరేషన్ ఉంటుందా ఉండదా తర్కం ఉంటుంది. అవునని వాదించే వాళ్ళు ఉంటారు, కాదని వాదించే వాళ్ళు ఉంటారు. ఎవడైతే స్వయంగా దాన్ని అనుభవించాడో అతను వాదనలకు దూరం అవుతాడు. సో జ్ఞాని వాద్ వివాదమే నహి పడితే. ఒకసారి నాస్తికుడికి ఆస్తికుడికి మధ్యన పోటీ జరిగిందంటే ఊరంతా వచ్చారండి. ఇవి 2 కథలు. ఇది ఒక కథ ఓషో చెప్పాడు, ఒక కథ నేను చెప్తున్నది. సో నాస్తికుడు చాలా పెద్ద నాస్తికుడు, ఆస్తికుడు చాలా పెద్ద ఆస్తికుడు. ఆ రోజు ఫైనల్ పోటీ జరిగింది. 4-5 అవర్స్ వాగ్వివాదం జరిగింది. ఫైనల్గా నాస్తికుడు ఒక ఆర్గ్యుమెంట్ ఇచ్చాడు. ఊర్లో వాళ్ళంతా ఎందుకు వచ్చారంటే ఇందులో ఎవరు గెలుస్తారో చూద్దామని వచ్చారు. ఈ ఇద్దరు ఊరి వాళ్ళకు భరోసా ఇచ్చారు, మేం గెలుస్తామంటే మేం గెలుస్తామని. ఫైనల్గా ఈ ఆస్తికుడు ఇచ్చిన ఒకానొక తర్కానికి నాస్తికుడు కన్విన్స్ అయ్యి ఆస్తికుడిగా మారిపోతే, ఈ నాస్తికుడు ఇచ్చిన ఒకానొక తర్కానికి ఆస్తికుడు నాస్తికుడిగా మారిపోయాడు. మళ్ళీ సిచ్యువేషన్ ఎలాగే ఉంది. వీడు వాడయ్యాడు, వాడు వీడయ్యాడు. ఊరోళ్ళకి ఇప్పటికీ కన్ఫ్యూషన్ ఉంది. ఇది ఓషో చెప్పిన కథ. నేను ఇంకో కథ విన్నా. ఇది చిన్నప్పుడు మా అత్త మా అమ్మ వాళ్ళు చెప్పింది. ఒక నాస్తికుడు ఒక ఆస్తికుడు ఇద్దరు పోటీ పెట్టుకున్నారంట. పోటీ పెట్టుకున్న తర్వాత నాస్తికుడు అంటే దేవుడు లేడు అని నమ్మేవాడు గెలిచాడు. గెలిచిన తర్వాత ఊర్లో అందరూ అతనికి మంగళహారతి పట్టారు. పట్టిన తర్వాత అతని పెద్ద వేదిక మీద తీసుకెళ్లారు. తీసుకెళ్లిన తర్వాత అతనికి సన్మానం చేయబోతున్న మైక్ ఇచ్చారు. దేవుడి దయ వల్ల ఈరోజు సభ చాలా బాగా జరిగింది అన్నాడంట. సో ఇద్దరు నమ్ముతున్నారంతే, ఇద్దరికి తెలియదు. సో దేవుడు ఉన్నాడని చెప్పేవాడు, దేవుడు లేడని చెప్పేవాడు, ఇద్దరు నమ్ముతున్నారు. దే హ్యావ్ నెవర్ సీన్ గాడ్. ఇప్పుడు ఎవరెవరైతే ఆధ్యాత్మికవేత్తలు భగవతత్వాన్ని గురించి చెప్పారో అది హ్యూమన్ ఫిగర్కి సంబంధించిన ఆస్పెక్ట్ కానే కాదు. ఒక్కటే గుర్తుపెట్టుకోండి, కొట్లాడుతున్నావా నీ జీవితంలో మూర్ఖత్వం పోలేదని, పనికిరాని విషయాల గురించి పోరాడుతున్నావా నీలో అజ్ఞానం పుష్కలంగా ఉందని. వాద వివాదాల్లో పడకు. సో అష్టావక్రుడు ఏం చెప్తున్నాడు, ఈ భావరూప ప్రపంచం అనేది ఒక సత్యం అని అనుకోవడం మాని, అది ఉంది, దాంతో అవసరం ఉంది. ఈ ప్రపంచంలోనే రకరకాల మనుషులున్నారు, రకరకాల మనసులున్నాయి. ఒక్కొక్క మనసు నుంచి ఒక్కొక్క సిద్ధాంతం రావచ్చు. ఒక్కొక్క సిద్ధాంతానికి బలపరిచే కొన్ని కోట్ల మంది ఉండొచ్చు. అసలు నువ్వు అందులో పడనే వద్దు. ఇప్పటి వరకు నేను ఏ వాట్సాప్ గ్రూప్లో లేను, దానికి కారణం అది. నేను ఏ పొలిటికల్ పార్టీ లేను, దానికి కారణం అది. ఏ సంస్థలోనూ లేను. శాశ్వత సంబంధం దేంతో వద్దు. ఇది నేనేం చెప్పినా గొప్ప అని చెప్పట్లేదు. నువ్వు ప్రశాంతంగా ఉండాలంటే దిస్ ఈజ్ ద ఓన్లీ వే. సో అప్పుడు నీ యొక్క చిత్తము హాయిగా స్వస్థతగా ఉంటుంది, సహజంగా ఉంటుంది, తప్పకుండా ఉంటుంది. నేను నా జీవితాన్ని నేను మీకు ప్రమాణంగా చూపిస్తూ చెప్తున్నా. ఈ భూమి మీద జీవించడానికి ఏం అక్కర్లేదు. నీ యొక్క అనుభవం, దేన్నైనా చూడగలిగే నీ సహజ స్వభావం, ప్రతిదాన్ని పట్టించుకోకుండా అట్లా ఉండిపో. ఎవరికి సలహా లేకు. యు ఆర్ నో బడీ అని తెలుసుకో. ఊరికి ఎవరికి చెప్పకు. నువ్వు పెద్ద
పదవుల్లో ఉన్నా సరే అంతర్గతంగా తెలుసుకో నువ్వు నోబడి అని. అప్పుడు ఒక అద్భుతం జరుగుతుంది, తప్పకుండా జరుగుతుంది. ఆ అద్భుతం ఆల్రెడీ జరుగుతున్నదే, మొదటిసారి గుర్తిస్తావంతే. సో అవును కాదు వీటిలో పడకు. ఎవరన్నా ఎవరిది తప్పో రైటో చెప్పు అంటే చెప్పకు. నేను చూస్తున్నా, ఇద్దరిది చూసిన తర్వాత చెప్తా అని చెప్పి ఎప్పటికీ చెప్పకు. అసలు నువ్వు అట్లా స్థిరంగా ఉంటే వాళ్ళకే తెలుస్తుంది. సో నువ్వు జడ్జిమెంట్స్ ఇయ్యకు. ఈ భూమి మీద మతాలను ఆధారం చేసుకొని పెద్ద పెద్ద క్రూసేడ్స్ జరిగాయి, మారణ హోమాలు జరిగాయి. అక్కడ పోరాడుతున్నది గుంపులు కాదు, 2 ఆలోచనలు. ఇదొక్కటి గుర్తుపెట్టుకోండి. ఒక ఇంట్లో అత్త కోడలు కొట్లాడుతుంది మనుషులు కాదు, 2 ఆలోచనలు. సో కొట్లాడేది మనుషులు కాదు, ఆలోచనలు. ఇది గుర్తుపెట్టుకోండి. సో ఇక్కడి నుంచి మీ ఓపికకి శిరస్సు ఉంచి నమస్కారం చేస్తున్నా. నిర్ద్వంద్వంగా అంగీకరించండి. రికటరీ సవరస వయస.